రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడబోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఊహించిన విధంగానే ఒక మిరాకిల్ ఏదన్నా సృష్టించబోతున్నాడు అంటే రేపు ఏదన్నా అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతున్నాడా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు తెలుగు ప్రజలందరూ అంటే తెలంగాణ ప్రజలే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇంతకీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే మొదటి సంతకం ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. సో మనకి ఇక్కడ అందిన సమాచారం ప్రకారం ఏంటంటే రేపు రేవంత్ రెడ్డి గారు పెట్టబోయే తొలి సంతకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీల పైన రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 6 గ్యారెంటీల అమలు ఎప్పటి నుంచి అమలు కానున్నాయో కూడా రేపు రేవంత్ రెడ్డి గారు సభా వేదికగా రేపు ప్రకటించనున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలను నెరవేరుస్తుందా లేదా నెరవేర్చదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు ఎన్నికల సమయంలో ప్రచారంలో. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పకుండా 6 గ్యారెంటీలను నెరవేరుస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు. సో రేపు ఏదైతే తొలి సంతకం ఉందో రేవంత్ రెడ్డి గారు ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చడం పైన పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే అక్టోబర్ 15న వికలాంగురాలు ఎవరైతే రజనీ ఉన్నారో ఆమె రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆమె ఏదైతే ఉద్యోగం లేక బాధపడుతున్నదో ఆమె అంటే ప్రైవేటు ఉద్యోగం ఏం చేసుకోవాలన్నా కానీ ఎవరు కల్పించడం లేదని రేవంత్ రెడ్డి దగ్గర బాధపడడం జరిగింది. ఆమెకు ఆ రోజు అక్టోబర్ 15న రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పింది రజనీకి. సో కాంగ్రెస్ పార్టీ రేపు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడో అదే సభలో రజనీకి ప్రభుత్వ ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎల్బీ స్టేడియంకి రావాల్సిందిగా రేపు జరగబోయే సభకు రావాల్సిందిగా రజనీకి కాంగ్రెస్ పార్టీ రావాల్సిందిగా ఆమెకు ఆహ్వానం కూడా పంపినట్టు తెలుస్తుంది. ఇలా మొత్తం మీద ఇదేదైతే పాదయాత్రలో కావచ్చు ఇక నిన్న మన జరిగిన ఎన్నికల మీటింగ్స్లో కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవి రేపు నెరవేర్చబోతున్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రేపు రేవంత్ రెడ్డిపై తొలి సంతకం రాష్ట్ర రాజకీయాలను మరింత తిప్పే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే వచ్చిన క్రేజ్ను మరింత పెంచే అవకాశం మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి రేపు పెట్టబోయే తొలి సంతకం తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేమని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.